సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం. అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సుకు నమస్కారం చేసుకుంటాం. మనం చండీ సప్తశతి పారాయణలో భాగంగా 13వ రోజు 13 అధ్యాయంలో 13వ రోజు 13వ రోజుల్లో భాగంగా మనము శుంభుని యొక్క వధ, నిన్న నిశుంభుడు అనేటువంటి వాడి యొక్క వధ చెప్పుకున్నాం. ఈ రోజు శుంభుని యొక్క వధ ఏ విధంగా జరిగిందనేటువంటి అంశాన్ని చెప్పుకొని తర్వాత 11వ అధ్యాయం తర్వాత ఆ శుంభుని వధ జరిగిన తర్వాత దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తారు. అది 12వ అధ్యాయంలో వస్తుంది. తర్వాత 13వ అధ్యాయం 11వ అధ్యాయంలో వస్తుంది. తర్వాత 12వ అధ్యాయంలో వచ్చేసరికి అందరూ అక్కడ ఉన్నటువంటి దేవతలు స్తోత్రం చేసిన తర్వాత ఆ దేవి యొక్క మహాత్మ్యం ఏమిటనేటువంటి దేవి తన నోటి వెంట తానే చెప్తుంది. ఆ దేవి మహాత్మ్యం వస్తుంది. అంటే దాని యొక్క ఫలశ్రుతి ఏంటనేది తర్వాత 13వ అధ్యాయంలో మనకు ఆ దేవి చెప్పినటువంటి సురతుడు సమాధి అనేటువంటి వైశ్యులు ఏ విధంగా మోక్షాన్ని పొందారు, ఏ విధంగా జ్ఞానాన్ని పొందారు అనేటువంటి ఘట్టం మనకు 13వ అధ్యాయంతో పూర్తవుతుంది. దేవి సప్తశతి ఆ నాలుగేటిని కూడా కొంచెం విహంగ వీక్షణగా డీటెయిల్డ్ గా నిన్న ఎప్పుడైతే నిశుంభుడు వధించబడ్డాడో వెంటనే శుంభుడు ఆ ఆగ్రహోదగ్ర అయ్యాడు. ఒక్కసారి అమ్మవారి పైన కట్టలు తెచ్చుకుంది కోపం. ఒక్కసారి అమ్మవారికి ఎదురుగా నిలబడి, దుష్టురాల, నీవు విజయాన్ని సాధించానని విర్రవిగుతున్నావా? గర్వం తలకెక్కింది నీకు. నిజంగా నువ్వు ఆ రోజు ఏమని ప్రతిజ్ఞ చేశావు? యోమాం జయతి సంగ్రామే యోమేన్ దర్పం వ్యపోహతి యోమే ప్రతిఫలోలోకే సమాభర్త భవిష్యతి అన్నావే. మాం జయతి అన్నావు, నన్ను జయించాలి అన్నావు, నన్ను సంగ్రామంలో జయించాలి అన్నావు, నా యొక్క అహంకారాన్ని తీసివేయాలన్నావు, నా యొక్క మతాన్ని అణచాలన్నావు. అప్పుడు వాణ్ణి నేను భర్తగా స్వీకరిస్తా అన్నాడు. నువ్వు యుద్ధం చెయ్యకుండా, కౌశికీదేవితో అంటున్నాడు, నువ్వు యుద్ధం చేయకుండా ఈ బ్రాహ్మి, వైష్ణవి, కౌమారి ఇత్యాది దేవతలందరినీ ముందు పెట్టుకొని, ఆ పక్కన కాళీదేవిని పెట్టుకొని, వీళ్ళతో ముందు పెట్టుకొని నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఇదంతా ఏంటంటే శుంభుడు ఆడుతున్న సైకలాజికల్ గేమ్. నిశుంభుడు వధించబడిన తర్వాత తన ప్రాణ సమానుడైనటువంటి తమ్ముడు ఎప్పుడైతే వధించబడ్డాడో అప్పుడు వాడికి అర్థమైపోయింది, ఈమె జయించడానికి శక్యమయ్యేటటువంటి తల్లి కాదు, అంత సామాన్యంగా ఈవిడ్ని జయించలేము. నిశుంభుడికి ఎటువంటి బలం ఉందో నాకు అటువంటి బలమే ఉంది. నేను అదే విధంగా గనక యుద్ధం చేసినట్లయితే తప్పకుండా నేను ఓడిపోతాను అని గమనించినటువంటి శుంభుడు అమ్మవారిని సైకలాజిగా, నువ్వు కాదు గెలిచినటువంటిదంతా కూడా ఈ దేవతలు యుద్ధం చేయడం వల్ల, నీ ముందున్నటువంటి వైష్ణవి, కుమారి, సప్తమాతృకలు, కాళికాదేవి యుద్ధం చేయడం వల్ల నువ్వు గెలిచావు అని అంటే, అప్పుడు ఒరే పిచ్చివాడా, నేను యుద్ధం చేయలేదంటున్నావు, వాళ్ళందరూ ఎవరనుకుంటున్నావు? ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాకా మమాపర. ఇది ఒక ఉపనిషత్ వాక్యం అండి. చాలా ఉపనిషత్తుల్లో, వేదాల్లో చెప్పబడినటువంటి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మము, ద్వితీయం రెండవ వస్తువు లేనే లేదు, అద్వితీయం. మనకు ఇంకో ఉపనిషత్తుల్లో కూడా చెప్తారు, రుద్రుని గురించి చెప్తూ, ఏక ఏవా సదా రుద్రో నా ద్వితీయోస్తి కచ్చన, ఉన్నది ఒకే ఒక రుద్ర స్వరూపము, రెండవ వస్తువంటూ లేదు. కాబట్టి అదే మంత్రాన్ని ఇక్కడ తీసుకొని, ఏక ప్లస్ ఏవా ప్లస్ అహం, ఉన్నది నేనొక్కదాన్నే, జగత్తత్ర ఈ సృష్టి మొత్తంలో నిండి ఉన్నటువంటి దాన్ని నేనే, ద్వితీయాకామపర, రెండో వస్తువు ఎక్కడొచ్చిందిరా? ఇక్కడ ఉన్నదంతా సర్ప వ్యాపిని. మనకు ఆ భాగవతంలో కూడా చెప్తారు, అందుగలడెందులేడని సందేహము వలదు, చక్ర సర్పోపగతుండెందెందు వెతకి చూచిన అంతంతే గలడు. ఇప్పుడు అది పురుష రూపంలో చెప్పాను గలడు అన్నారు, ఇప్పుడు ఆ స్త్రీ రూపంలో చెప్తే గలదు పెట్టుకోవచ్చు. అందుగలదెందు లేదని సందేహము వలదు, చక్రి సర్పోపగతుండు ఎందెందు వెతకి చూచిన అంతంతే గలదు. అమ్మవారు కాబట్టి అంతటా వ్యాపించి ఉంటుంది. ఏ స్వరూపమైన ఆ ఆత్మస్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపము. ఆ వస్తువు తప్ప ఇంకొక వస్తువు లేదు. వీళ్ళందరూ కూడా నా నుంచి ఉద్భవించినటువంటి వారు, కానీ నాకు వ్యతిరేకంగా, నాకు వేరుగా ఉన్నటువంటి వారు కాదు. వీరందరూ కూడా నాలో ఉండేటటువంటి భాగాలి అని ఆ శుంభుడితో చెప్పి ఆ బ్రాహ్మిణిని, వైష్ణవిని, కౌమారిని అందరిని కూడా అంతర్హితుల్ని చేసుకుంది. అంతర్హితుల్ని చేసుకోవడం అంటే
తనలో లయం చేసేసుకుంది. ఆ బ్రాహ్మి, కౌమారి, కాళీ దేవత అందరూ కూడా అమ్మలో లయమైపోయి ఆవిడ భద్రకాళిగా నిలబడింది ఒక్కసారి. ఎప్పుడైతే ఆవిడ భద్రకాళిగా నిలబడి ఉందో అక్కడ ఒక్కసారి శుంభుడు ద్వంద్వ యుద్ధం చేయడం ప్రారంభం చేశారు. ఇప్పుడు దానవులు యుద్ధం చేయటం లేరు, శుంభుడి పక్షాన దానవులు యుద్ధం చేయట్లేరు, అమ్మవారి పక్షాన దేవతలు యుద్ధం చేయట్లేరు. దేవ దానవ గంధర్వ యక్ష కిన్నర కింపురుషులందరూ కూడా ఆకాశ మార్గంలో, మునులు సిద్ధులు అందరూ కూడా ఆకాశ మార్గంలో నిలబడి చూస్తున్నారు. ఈ పక్కన దానవులు వచ్చేసరికి శుంభుడు యుద్ధ రంగంలో నిలబడి దానవులు చూస్తున్నారు. అంటే భూమి మీద దానవులు నిలబడి ఉన్నారు, పైన ఆకాశంలో దేవతలు, మునులు, సిద్ధులు, సాధ్యులు అందరూ నిలబడి ఉన్నారు. ఈ విధంగా ఇద్దరు యుద్ధం చేస్తుంటే చూస్తున్నారు. అమ్మవారు యుద్ధం చేస్తుంది, శుంభుడు, వీరిద్దరే. శుంభుడు 8 చేతులతో యుద్ధం చేస్తున్నాడు, అమ్మవారు 18 చేతులతో విరాజిల్లుతూ ఉంది తల్లి. ఆ ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. శుంభుడు అమ్మవారి పైకి వివిధ రకములైనటువంటి బాణములను, వివిధ రకములైనటువంటి ఆయుధములను ఏకధాటిగా విసిరాడు. ఎప్పుడైతే ఆ వివిధ రకములైనటువంటి ఆయుధములను విడిచిపెట్టినప్పుడు అమ్మవారు ఎటువంటి ఆయుధమును ఉపయోగించకుండా అనేటువంటి హుంకారము చేత ఆ వస్తున్నటువంటి ఆయుధములను కూడా నేల మీద పడిపోయాయి. ఎప్పుడైతే ఆ విధంగా పడిపోయాయో వెంటనే వాడు బాణములతో అమ్మవారిని ఆచ్ఛాదనం చేసేటటువంటి ఒక పంజరాన్ని నిర్మించాడు. అమ్మవారిని ఎటు వెళ్ళనీయకుండా బంధించినట్టుగా ఒక పంజరాన్ని నిర్మిస్తే అమ్మవారు కూడా ఒక బాణాన్ని తీసుకుని ఇంకొక ధనస్సును తీసుకొని ఆ ధనస్సులో వింటినారికి బాణాన్ని సంధించి ఆ బాణంతో ఏర్పరిచినటువంటి పంజరాన్ని ఒక్క దెబ్బ కొట్టింది. వెంటనే ఆ పంజరం అంతా తుట్టినీయలైపోయింది. వెంటనే వాడికి కోపం వచ్చింది. ఆ శుంభుడికి వెంటనే కోపం రాగానే వాడు ఆ బాణములతో అమ్మవారి పైకి వివిధ రకమైనటువంటి అస్త్రములు విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ఆ అస్త్రములను విడిచిపెట్టాడో అమ్మవారు అదే రకమైనటువంటి బాణములతో అదే రకమైనటువంటి అస్త్రములను విడిచిపెట్టి ఆ బాణాన్ని కూడా తెగవేసింది, బాణాన్ని విరగొట్టింది. ఎప్పుడైతే బాణాన్ని విరగొట్టిందో వాడు ఆగ్రహోదగ్రుడే ఆ విరిగినటువంటి బాణాన్ని పక్కన పడేసినటువంటి వాడై అక్కడ పక్కనే ఉన్నటువంటి శక్తి అనేటువంటి ఆయుధాన్ని తన రథంలో నుంచి తీసుకున్నాడు. శక్తి అనేటువంటి ఆయుధం అంటే కుమారస్వామి చేతిలో పట్టుకునేటువంటి ఆయుధం. ఆ శక్తి అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని ఆ అమ్మవారి పైకి విసిరాడు. ఎప్పుడైతే శక్తి అనేటువంటి ఆయుధాన్ని విడిచిపెట్టాడో అమ్మవారు తన చేతిలో ఉన్నటువంటి విష్ణు సదృశమైనటువంటి చక్రాన్ని విడిచిపెట్టింది. ఆ చక్రం వెళ్ళి ఆ శక్తి అనేటువంటి దాన్ని ఖిన్నం చేసేసింది. వెంటనే తర్వాత వాడు ఖడ్గము ఢాలు పట్టుకొని అమ్మవారి పైకి పరుగు పెట్టాడు. ఎప్పుడైతే వాడు ఖడ్గము ఢాలు పట్టుకొని పరుగు పెట్టాడో అమ్మవారు బాణముతో వాడు పట్టుకున్నటువంటి ఖడ్గాన్ని విరక్కొట్టి తన చేతిలో ఉన్నటువంటి ఢాలును ఒక్కసారి తుత్తినియలు చేసింది. అది కొన్ని అయిపోయి కింద పడిపోయింది. దయచేసి ఎవరు మాట్లాడకండి. తుత్తినేలైపోయింది. ఎప్పుడైతే ధనస్సు ఎప్పుడైతే ఆ విధంగా ఖడ్గమును ఢాలును విరక్కొట్టిందో అమ్మవారు, వాడు అక్కడ అలా విరక్కొట్టి ఆ విధంగా అలాగే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాడు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి పరిగెత్తుకుంటూ రావడం అంటే ఆవిడ రథం మీద ఉన్నాడు, ఆ రథం మీద ఆ అమ్మవారి వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. వెంటనే అమ్మవారు రథం యొక్క సారథిని, తరువాత అక్కడ ఉండేటటువంటి గుర్రములను, ఆ రథాన్ని మొత్తం ధ్వంసం చేసింది. అందులో ఉన్నటువంటి ఆయుధములన్నీ కూడా కింద పడిపోయాయి. రథంలో అనేకమైనటువంటి ఆయుధములు పెట్టుకుని ఉంటారు, ఆ ఆయుధములన్నీ కూడా కింద పడిపోయాయి. వెంటనే వాడు నేల మీద నిలబడి ఉన్నాడు. నేల మీద నిలబడి ఉండి ఆ 8 చేతుల్లో ఒక పక్కనే ఉన్నటువంటి ఒక గదను తీసుకొని ఆ గదను అమ్మవారి పైకి విసిరివేయడానికి ఒక్కసారి బలంగా తిరిగి ఒక్కసారి అమ్మవారి మీదకి ఆ గదను విడిచిపెట్టాడు. అమ్మవారు ఒక బాణాన్ని సంధించి ఆ గదను పిండి చేసింది. తర్వాత అమ్మవారి పైకి ఇప్పుడు ఆయుధములు ఏవీ లేవు వాడి చేతిలో. వెంటనే ఆవిడ వృత్తి చేతులతో అమ్మవారిని పట్టుకుందామని పరిగెత్తాడు. ఎప్పుడైతే వాడు పరిగెత్తాడో అమ్మవారు తన యొక్క పిడికిలిని గట్టిగా బిగించి వాడి యొక్క నొసలి మీద ఒక్క గుద్దింది. వెంటనే వాడు వెనక్కి వెళ్ళలేదు, వాడు ఇంకా ముందుకొచ్చాడు. వచ్చినప్పుడు తన యొక్క అరచేతిని, ఇంకొక ఎడమ చేతి యొక్క అరచేతిని తీసి వాడి యొక్క ఛాతి మీద గట్టిగా పెట్టి నెట్టింది. వెంటనే వాడు వెనక్కి వెళ్ళిపోయాడు శుంభుడు అనేటువంటి రాక్షసుడు. ఎప్పుడైతే వాడు వెనక్కి వెళ్ళి కింద పడిపోయాడో కొంతసేపటికి తేరుకున్నటువంటి వాడై అమ్మవారిని ఏ విధంగానైనా ఓడించాలనేటువంటి కసితేట వాడికి క్రోధాన్ని ఇంకా ఆవేశింప చేసుకొని ఒక్కసారి
అక్కడ ఉండేటటువంటి బలాన్నంతా పెట్టి నేలను గట్టిగా నొక్కి ఆకాశంలోకి ఎగిరాడు వాడు. వాడు ఆకాశంలోకి ఎగిరి అమ్మవారిని ఆ 8 చేతులతో అమ్మవారిని గట్టిగా ఇలా పట్టుకొని అమ్మవారిని కూడా ఆకాశంలోకి ఎత్తుకొని తీసుకొని వెళ్ళాడు. అమ్మవారిని కూడా ఆకాశంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఇద్దరు కూడా అమ్మవారు, శుంభుడు, ఆమె కూడా ఆధారం లేకుండా నిరాధార నిరంజన అని చెప్తాం. ఆవిడకి ఆధారం అవసరం లేదు. ఆవిడ కూడా ఆకాశంలో నిలబడి, శుంభుడు కూడా ఆకాశంలో నిలబడి ఇద్దరు కూడా ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇద్దరు కూడా ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉన్నారో చాలా సేపు అమ్మవారు అలా లీలగా యుద్ధం చేసింది. కొంతసేపు చూసింది వాడి యొక్క ఆ శంభుణ్ణి ఒక్కసారి పట్టుకొని వాణ్ణి గట్టిగా నేల మీదికి విసిరి, ఒక్కసారి లేపి గట్టిగా నేల మీదికి విసిరి, తరువాత తన యొక్క కాలు ఏదైతే ఉందో ఆ కాలిని వాడు కింద పడగానే కాలితో అదిమి పట్టి మళ్ళీ శూలాన్ని తీసి ఒక్కసారి అమ్మవారు వాడి యొక్క కడుపులో ఒక్క పోటు పొడిచింది. వాడు శరీరాన్ని విడిచిపెట్టాడు. శుంభుడు ఆ విధంగా సంహరించబడగానే అందరూ కూడా పుష్పవృష్టి గురించి ఆడిరి గంధర్వోత్తములు, ఆడిరి రంభాదికాంతలు హర్షోద్ధతులై అని చెప్పేసి అన్నట్టుగా అందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు. వియద్ధుతి కరీచికా విలాస విభ్రమద్భ్రమణ్ విభంగ భంగ రింగ నద్విలోలలోచని సుధా విభూత సత్యోకరైకసేచ యద్రుతా సదా మమాం కపాలికే భజామి భద్రకాళికే విశాల భూత వర్తని నిషూదనైక కర్తని నిపీత రక్త కర్మురే నితాంత ప్రేమ నిర్భరే ప్రభూత భూత కర్పటి ప్రపన్న జీవ శర్మదే సదా మమాం కపాలికే భజామి భద్రకాళికే సదా మమాం కపాలికే భజామి భద్రకాళికే అని ఒక్కసారి అందరూ కూడా స్తోత్రం చేశారు అమ్మవారి యొక్క స్వరూపాన్ని దర్శనం చేసి. ఈ విధంగా శుంభుడి యొక్క వధానంతరం దేవతలందరూ కూడా పరమ సంతోషితులై అమ్మవారి దగ్గరికి వచ్చారు. ఇక్కడితో మనకు 10వ అధ్యాయం అనేటువంటిది శుంభవధ అనేటువంటిది పూర్తవుతుంది. శుంభో వధో నామ 10మోధ్యాయః. ఋషిరువాచ నిశుంభం నిహతం దృష్ట్వా భ్రాతరం ప్రాణ సంహితం. తన ప్రాణ సమానుడైనటువంటి తమ్ముడు చనిపోయినటువంటి విషయాన్ని చూసినటువంటి శుంభుడు అన్యమానం బలం చైవ శుంభక్రుద్ధో బ్రవీత్వచః. అన్యమానం బలం చైవ శుంభక్రుద్ధో అబ్రవీత్వచః. వాడు క్రుద్ధుడైపోయి తన యొక్క తమ్ముడు చనిపోయినందుకు క్రుద్ధుడైనటువంటి వాడే అమ్మవారితో ఈ విధంగా పలుకుతున్నాడు. బలా బలేప దుష్టేత్వం, నువ్వు దుష్టురాలవై మా దుర్గే మా దుర్గే గర్భమావహ, నువ్వు గర్వాన్ని పొందినటువంటి దానవై అన్యాసం బలమాశ్రిత్య, ఇతరుల యొక్క బలాన్ని ఆశ్రయించి, ఇతరుల యొక్క బలం అంటే అక్కడ కాళీదేవి, శివదూతి, ఆ సింహము, తర్వాత సప్తమాతృకులు అందరూ యుద్ధం చేస్తున్నారు. వీళ్ళ యొక్క బలాన్ని నువ్వు ఆశ్రయించి నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావు. చాతిమానిని అని నీకు సిగ్గుగా అనిపించటం లేదా, నీకు మానం కలగటం లేదా, నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇదంతా ఏంటంటే తను ఓడిపోతానన్న భయం వచ్చినప్పుడు వచ్చేటటువంటి మాటలు ఇది. ఇప్పుడు వీడు మాత్రం సైన్యం వేసుకొని రాలేదా, వీడు కూడా సైన్యం అంతా తీసుకుని వచ్చాడు. అనేకమైనటువంటి దైత్యులందరినీ తీసుకొని ఒక్క అమ్మవారు ఉన్నప్పుడు వచ్చాడు వాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు వీడు, ఈ అమ్మవారు ఇంతమంది సైన్యాన్ని తీసుకొని వచ్చింది, నేను ఒక్కడిని అయిపోయానని ఇప్పుడు మాట్లాడుతున్నాడు వీడు. ఆ స్త్రీ, అందులో ఒక స్త్రీ ఉన్నప్పుడు వచ్చాడు వాడు. అన్యాసం బలమాశ్రిత్య యుద్ధసే చాతిమానిని దేవ్యువాచ. దేవి మాట్లాడుతుంది ఇక్కడ. ఏకైవాహం, ఇది ఉపనిషత్తు మంత్రం అండి. ఉపనిషత్తులో వచ్చేటటువంటి మంత్రం చెప్పాం కదా, ఏకోదేవ ద్వితీయోస్తు కచ్చన అని చెప్పేసి మనకు వస్తుంది కదా. అంటే రెండవ వస్తువు అంటూ ఏది లేదు, ఉన్నది ఒకే ఒక్క పదార్థం అని చెప్పేసి. అదే ఏకైవాహం, నేను ఉన్నది ఒకే ఒక్కదాని. జగత్యత్ర, మీరు జగత్తులో ఎక్కడ చూసినా కానీ ఉన్నది నేను ఒక్కదానినే. ద్వితీయాకామమాపర, నేను కాకుండా రెండో వస్తువు అంటూ ఏముంది అసలు. అమ్మవారి యొక్క ఆత్మస్వరూపాన్ని చెప్తున్నారండి. ఆత్మ అనేటువంటిది ప్రతి ఒక్క దాంట్లో కూడా వ్యాపించి ఉంది. ఆత్మ అంటేనే వ్యాపించి ఉండడం. ఆత్మ అనే దానికి నిర్వచనం, ఉత్పత్తి ఏంటంటే వ్యాప్తి అని అర్థం. మొత్తం కూడా వ్యాపించి ఉంటుంది కాబట్టి దానికి ఆత్మ. పరమ ఆత్మ అంటాం, జీవాత్మ అని రెండు మాటలు మనకి వినిపిస్తుంటాయి. పరమాత్మకు జీవాత్మకు తేడా ఏంటంటే ఆత్మ అంటే వ్యాపించి ఉండడం అని చెప్పుకున్నాం. పరమాత్మ అంటే దీనికంటే వేరుగా వ్యాపించి ఉండేటటువంటి వస్తువు అంటూ లేదు కాబట్టి పరమ ఆత్మ. దానికంటే వేరుగా, మా లేదు, దానికంటే వేరుగా వ్యాపించి ఉండేటటువంటి వస్తువు లేదు కాబట్టి పరమ ఆత్మ అంటాం. జీవాత్మ అంటాం. జీవాత్మ అంటే నఖము నుంచి శిఖము వరకు మాత్రమే వ్యాపించి ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది జీవుడిలో మాత్రమే వ్యాపించి ఉంటుంది కాబట్టి నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉండేటటువంటి ఆత్మను జీవ ఆత్మ అంటాం. ఇది ఒక చిన్న నిర్వచనం, ఊరికే అలా చెప్పని వచ్చింది కాబట్టి. అలా ఆత్మస్వరూపంలో, పరమాత్మ స్వరూపంలో ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది నీవు. ఏకైవాహం
జగత్యత్ర ద్వితీయా కామ మా ద్వితీయ కామ మమాపరాం, నేను కాకుండా రెండవ వస్తువు ఉన్నటువంటిది ఏది? పశ్చేత దుష్టమయ్యేవ విశంత్యో మద్విభూదయ, ఈ సృష్టిలో వచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా నా విభూదేరా దుష్టుడా, నేను చూపిస్తాను చూడని చెప్పేసి తత సమస్తస్తాదేవ్యో బ్రహ్మణి ప్రముఖాలయాం తస్య దేవ్యాస్తనౌ జగ్ముహు ఏకైవ ఆసీత్ తదాంబిక. వెంటనే అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణి మొదలైనటువంటి దేవతలందరినీ కూడా తనలు లయం చేసేస్తుంది. ఇప్పుడు ఆ దేవతల నుంచి సృష్టించబడినటువంటి సప్తమాతృకలైన ఆవిడ నుంచి సృష్టించబడినటువంటి కాళికాదేవి, తర్వాత శివదూతి అయిన వీళ్ళందరినీ కూడా తనలు లయం చేసేసుకుంది. వెంటనే కూడా ఆ దేవతల నుంచి వచ్చిన సప్తమాతృకల్ని, కాళికాదేవిని, శివదూతిని అందరినీ కూడా తనలో లయం చేసుకొని తస్య దేవాస్తనో జగ్ముహు ఏకైవ ఆసిత్తదామిక, ఆవిడ ఒక్కటే అయ్యి అక్కడ నిలుచుని ఉన్నది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. దేవి వాచ, ఇప్పుడు ఆ దేవి మాట్లాడుతుంది, నువ్వు ఇంతమంది ఉన్నారు అందుకే నువ్వు గెలిచావు అంటున్నావు కదా, ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను రారా అంటుంది. అహం విభూత్యా బహుభిరిహ రూపై యథాస్థిత తత్ సంవృతం ఏకైవ, నేను ఒక్కదాన్నే ఉన్నాను. తిష్టమ్యాజౌ స్థిరోభవ, ఇప్పుడు యుద్ధంలో స్థిరంగా నిలబడరా చూద్దాం. ఇప్పుడు స్థిరోభవ, నువ్వు స్థిరంగా నిలబడు యుద్ధంలో చూద్దాం. అహం విభూత్య, ఇవన్నీ నా విభూతులన్నింటినీ కూడా నాలోకి నేను తీసేసుకుని నేను ఒక్కదాన్ని ఇప్పుడున్నాను, కాబట్టి ఇప్పుడు నువ్వు యుద్ధంలో స్థిరంగా నిలబడి చూద్దామని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. అనగానే ఋషిరువాచ, ఋషి చెప్తున్నాడు, సుమేధ ఋషి సురతుడికి. ఋషిరువాచ తత ప్రవృతే యుద్ధం దేవ్యా శుంభశ్చ చోభయో పశ్చైతం సర్వదేవానం అసురాణం చ దారుణం. తత ప్రవృతే యుద్ధం దేవ్యా శుంభశ్చ చోభయో, వాళ్ళిద్దరూ కూడా యుద్ధం చేయడం అనేటువంటిది ప్రారంభం చేస్తారు. ఇవి ఎప్పుడైతే వీళ్ళు యుద్ధం చేయడం ప్రారంభం చేశారో అక్కడ ఉండేటటువంటి అసురులు యుద్ధం చేయడం మానేశారు. అసురులు పక్కన నిలబడ్డారు. యుద్ధం వాళ్ళు చేస్తున్నటువంటి అమ్మవారు శుంభుడు చేస్తున్నటువంటి ఆ యుద్ధాన్ని చూస్తూ అలా ఉండిపోయారు. పశ్చేతం సర్వదేవానం అసురాణం చ దారుణం, ఆ దారుణమైనటువంటి భీకరమైనటువంటి వాయిస్ రావట్లేదండి, వాయిస్ బ్రేక్ అవుతుందండి, బ్రేక్ అవుతుంది గురువు గారు. వస్తుంది బాగానే ఉందండి ఇక్కడ. ఇప్పుడు ఓకే గురువు గారు, ఇప్పుడు క్లియర్ గా ఉంది కదండి. ఓకే. కాకపోతే ప్రవృతే యుద్ధం దేవ్యా శుంభశ్చ చోభయో పశ్చైతం సర్వదేవానం అసురాణం చ దారుణం. దేవతలు రాక్షసులు ఇక ఇద్దరు కూడా యుద్ధం చేయడం మానేశారు. ఆ అసుర సైన్యం కూడా యుద్ధం చేయడం మానేసి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఈ ఇద్దరు, శుంభుడు అమ్మవారు ఇద్దరు భీకరమైనటువంటి దారుణమైనటువంటి యుద్ధం చేసేటటువంటి సన్నివేశాన్ని చూద్దామని వాళ్ళిద్దరూ కూడా నిశ్చేష్టులై నిలబడిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా యుద్ధం చేస్తున్నారు. శరవర్షై శితై శస్త్రై తదా చాస్త్రై సుధారుణై, దారుణంగా అనేకమైనటువంటి శరవర్ష పరంపరను ఇరువురు కూడా కురిపించుకుంటూ ఉన్నారు. అమ్మవారు వేస్తున్నటువంటి పరంపర అంతా కూడా వాడిని గాయపరుస్తూ ఉంది. వాడు వేస్తున్నటువంటి పరంపర ఏమైందో చూడండి ఒక్కసారి. తయోర్యుద్ధం మాభూత్ భూయ సర్వలోక భయంకరం, ఆ యుద్ధం చూడ్డానికి లోకమన్నిటికీ కూడా భయంకరంగా ఉందట. దివ్యాన్యస్త్రాని శతసో ముముచే యాన్యధాంబిక ప్రపంచతాని దైత్యేంద్ర ప్రతిఘాత కర్తృభిః. ఒకసారి చూడండి ఎలా చదవాలి. తత్ ప్రతిఘాత కర్తృభిః తాని దైత్రేంద్ర తత్ ప్రతిఘాత కర్తృభిః. ప్రపంచ, వాడు అమ్మవారు వేస్తున్నటువంటి ఆ శర పరంపరనంతా కూడా వీడు భిన్నం చేస్తూ ఉన్నాడు. ముక్తాని తేన శాస్త్రాన్ని విద్యాని పరమేశ్వరి ప్రపంచ లీలయోగ్ర హుంకారోచ్చారణ ఆదిభిః. వాడు వేస్తున్నటువంటి శర పరంపరను అమ్మవారు ఏం చేస్తుందంట, ఒక్కసారి హుంకారం ఒక్కటి చేసేసి వాడు వేస్తున్నటువంటి ఆ శర పరంపర ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా కింద పడేటట్టుగా చేస్తుందంట. లీల మాత్రంగా చేస్తుంది, కావాలని కాదు, అమ్మవారు యుద్ధం ప్రయోగించలేక కాదు, కానీ హుంకారం లీలా మాత్రంగా అలా చేస్తూ ఉంటుంది అమ్మ. తరువాత తతశ్చర శతైర్దేవిం ఆచ్ఛాదయత సో అసురః
సాపి తత్కుపితాదేవి తనుచ్ఛేద చేషుభిః. వాడు వేస్తున్నటువంటి శర పరంపరలకు కోపోద్రిక్త అయినటువంటి దేవి వాడి యొక్క ధనస్సును చిన్నం చేసేసింది. తర్వాత చిన్నే ధనుషి దైత్యేంద్ర తథాశక్తి మదాతతే. వెంటనే వాడు ఏం చేసుకున్నాడంటే వాడి యొక్క ధనస్సును చిన్నం చేయగానే వెంటనే వాడు బల్యాన్ని తీసుకున్నాడు. బల్యాన్ని తీసుకుని చిచ్చేదేవి చక్రేణ సమాప్యస్య కరే స్థితం. అమ్మవారు వాడు పట్టుకున్నటువంటి బల్యాన్ని శక్తి అనే చక్రం అనేటువంటి ఆయుధం తోటి వాడి యొక్క బల్యాన్ని సంహారం చేసి విరగొట్టేసింది. తర్వాత తతః ఖడ్గముపాదాయ శతచంద్రం చ భానుమత్. వాడు వెంటనే ఖడ్గాన్ని 100 చంద్రులు ఉన్నటువంటి డాలును ఈ రెండింటిని కూడా పట్టుకుని అమ్మవారి మీదకి అభ్యదావత్తదాదేవి దైత్యానాం అధిపేశ్వర. వెంటనే వాడు అమ్మవారి పైకి పరుగు పెట్టాడు. తస్యాపతత ఏవాషు ఖడ్గం చిచ్చేద చండికా ధనుర్ముక్తై శితై బాణైచర్ప కరామలం. అంటే వాడు చేతిలో ఉండగానే వాడి యొక్క కరంలో వాడి యొక్క చేతిలో ఉండగానే ఖడ్గాన్ని కాలును రెండింటిని కూడా అమ్మవారు వేసినటువంటి ధనుల్లో నుంచి ధనుర్ముక్తై బాణై ధనుస్సులో నుంచి విడచబెట్టబడినటువంటి బాణముల చేత ఆ ఖడ్గము ఢాలు అనేటువంటివి ఛేదింపబడ్డాయి. హతాశ్వ పతతా ఏవాషు ఖడ్గం చిచ్చేద చండిక. తర్వాత వాడి యొక్క గుర్రములను కూడా సంహారం చేసింది. అశ్వములను సంహారం చేసింది. పతత ఏవాషు ఖడ్గం చిచ్చేద చండిక జగ్రాహ ముద్గరం ఘోరం అంబికాని ధనోద్యత. వాడు వెంటనే పక్కనే ఉండేటటువంటి ముద్గరాన్ని ఆయుధాన్ని తీసుకున్నాడు. ముద్గరం అనేటువంటి ఆయుధాన్ని తీసుకుని అంబికా పైకి పరిగెత్తాడు. వెంటనే చిచ్చేదా పతతస్య ముద్గరం నిశితై శరై. అమ్మవారు బాణములతో వాడు పట్టుకున్నటువంటి ఆ ముద్గరం అనేటువంటి ఆయుధాన్ని కూడా గుది అన్నట్టు. ముద్గరం అంటే గుదియ, మనకు యమభటులు పట్టుకుంటారు కదా, ఆ గుదియని ముద్గరం అంటారు. ఆ ముద్గరాన్ని కూడా అమ్మవారు చిన్నం చేసేసింది అమ్మ వేసినటువంటి బాణముల చేత. వెంటనే వాడు ఇప్పుడు వాడి దగ్గర ఏదీ లేదు. వాడు బాణములన్నీ పోయాయి, గద పోయింది, శూలం పోయింది, అన్ని పోయిపోయి వాడు అలా నిలబడిపోయాడు. ఒక్కడైపోయాడు. సారథి లేడు, రథం లేదు, ఏది లేకుండా వాడు యుద్ధ రంగంలో ఒక్కడైపోయి నిలబడిపోయాడు. అప్పుడు అమ్మవారు సముష్టిం పాతయామాస. ఇది చెప్పానండి, ఇది చెప్పాలనుకుంటా కదా. చిచ్చేదా పతతస్తస్య ముద్గరం నిశితై శరై తదాపి సో అభ్యదావత్తం ముష్టి ఉద్యమ్య వేగవాన్. వాడి చేతిలో ఏం లేక ఒంటరి వాడైపోయినటువంటి వాడు ముష్టి యుద్ధం చేద్దామని అమ్మవారి పైకి పరిగెత్తాడు. సముష్టిం పాతయామాస హృదయే దైత్య పుంగవ దేవ్యాస్తం చాపి సాదేవి తలేనో తస్య తాడయత్. వాడు అమ్మవారి పైన ఆ ముష్టిపాతంతో అమ్మవారి యొక్క ఛాతి పైన ఒక్క దెబ్బ కొట్టాడు. అమ్మవారికి ఏమైనా అవుతుందా? ఏమీ అవ్వదు. అమ్మవారు ఎడమ చేతిని ఒక్కసారి తీసి అరచేతితో ఒక్కసారి వాడిని అథాడయత్. అమ్మవారు ఆ తలం అంటే ఇదే అన్నట్టు. ఇక్కడ ఉండేటటువంటి అరచేతితో అమ్మవారిని ఒక్కసారి తాడనం చేసింది. వాడిని తాడనం చేయగానే వాడు కింద భూమి మీద పడిపోయాడు. తల ప్రహారాభిహితో నిపపాత మహీతలే. వాడు వెంటనే మహీతలంలో భూమి మీద పడిపోయాడు. స దైత్యరాజ సహస పునరేవ తథోద్దిత. అయినప్పటికీ కూడా వాడి యొక్క రోషం చావక వాడు లేచి మళ్ళీ అమ్మవారి పైకి పరిగెత్తి ఉత్పత్త్యచ ప్రగృహ్యోచ్చైర్ దేవీం గగనమాస్థిత. ఇక్కడైతే కుదరటం లేదని అమ్మవారిని వాడు గగన మండలంలోకి తీసుకెళ్తామని పైకి ఎగిరి అమ్మవారిని పట్టుకుని అమ్మవారిని కూడా గగన మండలంలోకి తీసుకుని వెళ్ళాడు, అంటే ఆకాశంలోకి తీసుకుని వెళ్ళాడు. తత్రాపి సా నిరాధార యుదే తేన చండిక. అక్కడ ఇద్దరు కూడా ఆధారం లేకుండా, అంటే భూమి అనేటువంటి ఆధారం లేకుండా ఇద్దరు కూడా ఆకాశంలో ఉండి యుద్ధం చేస్తున్నారు. అక్కడ అమ్మవారు శుంభుడు ఇద్దరు కూడా. తర్వాత నియుద్ధం కే తథా దైత్య చండికాచా పరస్పరం చక్రతు ప్రథమం సిద్ధ ముని విస్మయ కారకం. వెంటనే అక్కడ ఇద్దరు చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూసి అక్కడ ఉండేటటువంటి సిద్ధులు మునులు అందరూ కూడా ఆశ్చర్యాన్ని పొందుతున్నారట. తరువాత తతో నియుద్ధం శుచిరం కృత్వా తేనాంబికా సహా ఉత్పాట్య భ్రామయామాస చిక్షేప ధరణీతలే. అమ్మవారికి వాడొక లెక్క, వాడిని మొత్తం కూడా భ్రామయామాస గిరగిరా తిప్పేసి చిక్షేప ధరణీతలే గట్టిగా ధరణీతలకి భూమికేసి కొట్టేసింది. వాడు అమ్మవారిని పైకి తీసుకెళ్తే వాడిని కిందికి తోసేసింది. అలా ఆ చిక్షేప ధరణీతలే వాడిని భూమి మీదకి తోసేసింది. సక్షిప్తో ధరణిం ప్రాప్య ముష్టిముద్యమ్య వేగిత. వెంటనే వాడు ఆ ధరణి పైన పడిపోయినటువంటి వాడై అమ్మవారితో మళ్ళీ ముష్టి యుద్ధం చేద్దామని మళ్ళీ పరిగెత్తాడు. అభ్యదావత దుష్టాత్మ చండికా నిధనేచ్ఛయ తమాయంతం తతో దేవి సర్పదైత్యా జనేశ్వరం జగాత్యం పాతయామస్వ విత్వా శూలేన భక్షసి.
అమ్మవారు తన యొక్క త్రిశూలంతో వాడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ముష్టి ఇలా గట్టిగా పిడికిల్ని బిగించి అమ్మవారిపైకి పరుగుని వస్తూ అభ్యధావత దుష్టాత్మ చండికా నిధనేచ్ఛయ, అమ్మవారిని ఏ విధంగా ఆయన సంభరించాలని ముష్టిపాతంతో వాడు వస్తూ ఉంటే తామాయంతం తతో దేవి సర్వదైత్య జనేశ్వరం జగత్యం పాతయామాస్వ భిత్వా శూలేన వక్షసి, అమ్మవారు ఆ శూలంతో వాడి యొక్క వక్షస్థలాన్ని చీల్చేసింది. స గతాసు పపాతోప్యాం దేవీ శూలాగ్ర విక్షత చాలయన్ సకలాం పృథ్వీం సాబ్దిద్వీపాం సపర్వతాం. ఎప్పుడైతే శుంభాసురుడు శూలము చేత నిహతుడైపోయాడో వెంటనే అక్కడ ఉండేటటువంటి పృథివీ, అప్పటి వరకు ఈ ప్రకృతి అంతా కూడా భీకరంగా ఉంది, అక్కడ ఉండేటటువంటి పృథ్వీ ద్వీపములు పర్వతములు అన్ని కూడా చాలయన్ సకలాం హాయిగా శాంతిని పొందాయి. తర్వాత తతః ప్రసన్నమకిలం అతే తస్మిన్ దురాత్మని, అంతా కూడా అక్కడ ఉండేటటువంటి ప్రపంచం అంతా కూడా శాంతిని ప్రసన్నంగా తయారైంది. ఇప్పటి వరకు ఎవరి చేత పరిపాలింపబడుతుందనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడు కూడా ప్రకృతి అనేటువంటిది పరిపాలన ఎవరు చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ధర్మాత్ముడైనటువంటి వాడు పాలన చేస్తూ ఉంటే ప్రకృతి కూడా సంతోషంగా ఉంటుంది. అధర్మాన్ని అనుసరించేటటువంటి వాడు పరిపాలన చేస్తూ ఉంటే ఇక్కడ ఉండేటటువంటి దేవతలు భూమి ఇవన్నీ కూడా బాధపడిపోతూ ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా ఉత్పాతములు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే శుంభుడు సంవరింపబడ్డాడో అక్కడ ఉండేటటువంటి భూమికి కూడా స్వాంతన కలిగింది. కాబట్టి అమ్మవారు ఇప్పుడు అధిష్టాత్రి ఉంది కాబట్టి అంతా కూడా ప్రసన్నంగా మారిపోయింది. జగత్ స్వాస్థ్యం, ఇక్కడ స్వాస్థ్యం అంటే చాలా సుఖంగా, జగత్ స్వాస్థ్యం అతీవాప నిర్మలం చా భవన్నవః, ఆకాశం కూడా నిర్మలంగా తయారైంది. తర్వాత ఉత్పాత మేఘాహ సోల్కా ఏ ప్రాగ సంస్థే శమం యయూః సరితో మార్గవాహిన్య తదా సంస్తత్ర పాతితే, అవి మార్గాన్ని కూడా నదులు వెళ్ళేటటువంటి మార్గం కూడా చాలా నిశ్చలంగా ప్రవహిస్తూ ఉందట. నదులు వెళ్ళేటటువంటి మార్గం కూడా అంతా అంటే ప్రకృతి అంతా కూడా ఇప్పుడు ఆనందంగా ఉంది అని చెప్పడం అన్నట్టు. తతోదేవ గణా సర్వే హర్ష నిర్భర మానసాహ బభూవృహతే తస్మిన్ గంధర్వ లలితం జగుహు, అక్కడ దేవగణములందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. నిర్భర మానసాహ, భారాన్ని దించుకున్నటువంటి వాళ్ళై మనస్సు హాయిగా అనిపించింది. బభూవిర్ నిహతే తస్మిన్ గంధర్వ లలితం జగుహు, గంధర్వాలు లలిత గీతములన్నీ కూడా పాడుతూ ఉన్నారు. తర్వాత అవాదయం తదైవాన్ని నృతు చాప్సరోగణ, అప్సరగణాలందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారు. బభుహు పుణ్యస్తదావాత సుప్రభోభూ దివాకర, అక్కడ ఉండేటటువంటి భూమి, తర్వాత సూర్యుడు, తర్వాత అంటే వాయువు, వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. జజ్వలు చాగ్నయ శాంతా శాంతది జనిత స్వనాహ, అక్కడ ఉండేటటువంటి అగ్ని వీళ్ళందరూ కూడా శాంతిని పొందారు. శాంత శాంతి, మొత్తం శాంతిమయంగా మారిపోయింది. ఆ విధంగా మనకు ఇక్కడ శుంభుడు సంహరించబడంతో ప్రకృతి శాంతించింది అనేటువంటి మంగళప్రదమైనటువంటి ఘట్టం దగ్గర మనకు ఈ 10వ అధ్యాయం అనేటువంటిది పూర్ణమవుతుంది. మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవి మాత్య శుంభ వదో నామ 10మోధ్యాయ. ఇక్కడతో మనకు 10వ అధ్యాయం పూర్తవుతుందండి.